ఆపరేషన్ సర్జరీ బాగా చేస్తున్నాను సార్. నేను కూడా నటిస్తున్న గొల్లొట్టి నేను ఇక్కడే అవును సార్. మంచి ఆపరేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఒకరోజు రండి, వెనక నుంచి రండి. ఎన్నో పోరాటాల మధ్య, ప్రజా సమస్యల మధ్య ఒక పోరాట వీరుడు, ఒక సాహసి, అదే టైంలో ఒక ఔన్నతమైన వ్యక్తి, పరిపూర్ణ హృదయమైన వ్యక్తి, విశాల దృక్పథంతో పేదవాడికి, అదేవిధంగా ఇబ్బందుల్లో ఉన్నవాడి, ఆపదలో ఉన్నవాడికి అన్ని రకాల ప్రేమ అభిమానం కలిగిన ఉన్న మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ కూడా ఈరోజు నియోజకవర్గం అంతా, ఊరు వాడల, పంచాయతీలు, మండలాలు, నియోజకవర్గం అంతా, దాంతోపాటు రాష్ట్రం అంతా కూడా ఈరోజు రాష్ట్రంతో పాటు దేశంలో అనేకమైన ప్రాంతాలు, ఇతర దేశాల్లో కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు. దాంతోపాటు ఆయన మంచి ఆరోగ్యం ఉండాలని చెప్పేసి భారతమ్మ గారికి, పిల్లలకు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కూడా మంచి జరగాలని చెప్పేసి ఈరోజు ఊరు వాడ ఉదయం నిద్ర లేస్తానే ఆ యొక్క షిర్డీ సాయిబాబు, వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా చర్చిలు, మసీదులు అన్ని కూడా ప్రేర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆయనకు మంచి ఆరోగ్యం ఉండాలని, మంచి పరిపక్వత పరిపాలన ఈరోజు అందిస్తున్నాడు. దాంతోపాటు ఒక జనరల్ పాలన అందిస్తున్నాడు. పేదవాడికి ఏం కావాల్సిన గుర్తింపు చేస్తున్నాడు. మహిళలకైతే, రైతులకు, పేద అందరూ కూడా. దాంతోపాటు దేశమంతా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడంటే ఆశావశ వ్యక్తి కాదు. ఈ రోజు ఈయన పెట్టిన నవరత్నాలతో పాటు పెట్టిన స్కీమ్స్, అనేకమైన పథకాలు కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అడాప్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ, అవి ఆయనకి హెల్త్ డిపార్ట్మెంట్ లో కానీ, ఎడ్యుకేషన్ లో కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ లో కానీ, అగ్రికల్చర్ కూడా ఒక కొత్త ఔన్నత్యాన్ని, కొత్త ఒరవడం తీసుకున్న ఏకైక సంఘ సంస్కర్త, రిఫార్మిస్టు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు బలంగా కోడి నియోజకవర్గం పార్టీ ఆఫీసులో, దాంతోపాటు అనేకమైన సేవా కార్యక్రమం, చెట్లు నాటం కానీ, సెమీ క్రిస్మస్ లో పాల్గొని మళ్ళీ అక్కడ ఆయన దేవుని ఆశీస్సులు తీసుకోవడం, అదేవిధంగా దేవాలయాల్లో, మసీదులు, టెంపుల్ అనేకమైన కార్యక్రమాలు, ఈరోజు అన్నదాన కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్స్, అదేవిధంగా ఈరోజు ఊరు వాడలో ఉన్నారు. ఎందుకంటే ఆయన బాగుండాలా, దేశానికి ఒక ఆనిముత్యం లాంటి దేవుడు, గొప్ప వ్యక్తి. అందులో జనవరి, న్యూ ఇయర్, క్రిస్మస్, సంక్రాంతి ఆయన జన్మించిన గనుడు. సో ఆయన మంచి జరగాలని చెప్పేసి, నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలని చెప్పేసి, ఇంకా రాబోయే రోజుల్లో మంచి పరిపాలన అందించి ప్రజలందరూ కూడా రేపు జరగబోయే 2024 ఎలక్షన్ లో అఖండ విజయంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా దేవుని యొక్క ఆశలతో, ప్రజల యొక్క కొండంత దీవులతో ఈ రోజు కూడా దానికి బలోపేతమవుతున్నారు. అందరూ కూడా ధన్యవాదాలు. ఈ జన్మదిన వేడుకలో ప్రతి ఒక్కరు కూడా, కార్యకర్తలకు, కేడర్కు, మహిళలకు, యువత, యంగకు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కరించి ధన్యవాదాలు.